ఈ మంచిగా మనకి బనాలు ఇచ్చేది ఇప్పుడు ఫ్రీ స్పాన్సర్షిప్ యోగి బై. ఒక 2 షార్ట్లు అయితే తీసుకున్నాం, ఇంకొకటి సింగిల్ షార్ట్. అండ్ ఇవి వచ్చేసి ఇవి కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి అనమాట. మన భాషలో చెప్పాలంటే చిచ్చుబుడ్లు. 450 పడుతుంది బాక్స్. ఇది 12 షార్ట్ సేమ్ ఫ్లో, ఇది మల్టీ క్రాక్లింగ్ విత్ సౌండ్. ఫైనల్ గా వాటర్ రావడం అనేది స్టార్ట్ అయినాయి, ఇంకా మన పని మనం చేసుకోవడమే. గోల్డ్ మెన్స్ ఫిజిక్ మూడు మెన్స్ ఫిజిక్ గోల్డ్ అనమాట. ఎప్పటి నుంచి ఆడుతున్నారు? లోకేష్ బ్రో మనకి ఇప్పుడు క్రాకర్ స్పాన్సర్ అనమాట. నా షూస్ అనమాట చాలా మురికి పట్టిపోయినాయి ఇవి. ఇప్పుడు దీనిని అయితే మనం వాష్ చేద్దాం. నాకు ఉండేది 3 పేర్స్ అనమాట. ఇది వచ్చేసి నా రన్నింగ్ షూ అండ్ ఇవి నా క్యాజువల్ షూ. అండ్ నేను దీన్ని ఎక్కువ వాడతా, దీనికంటే నాకు వైట్ అంటేనే చాలా ఇష్టం కాబట్టి ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఇది రన్నింగ్ షూ, చాలా డేస్ అయింది దీన్ని వాష్ చేయక. అప్పుడు జిమ్కి వెళ్ళేటప్పుడు వాష్ చేసి దాన్ని యూజ్ చేసుకుని మనం నీట్గా పెడుతుండే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఇది అంత దుమ్ము పట్టిపోయింది, చూసినారు కదా అంత ఎట్లా అయిపోయిందో. ఇది కూడా అట్లా అయిపోయింది అనమాట. వైట్ ఇది కూడా చాలా దుమ్ము. అని మన మొబైల్లో క్లారిటీ ఉంటే సరిపోదు, బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా ఉండాలని చెప్పేసి మనమైతే రోజు రింగ్ లైట్ పర్చేస్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయినా నేను. ఎందుకంటే నాకు చాలా అవసరం ఇప్పుడు. నేను అది లేకుండా ఫోకస్ క్యాప్చర్ చేస్తుంది మొబైల్. అట్లానే కాదు, కొంచెం వీడియోలో గ్లోనెస్ అనేది ఎక్కువ బ్రైట్నెస్ అనేది రావాలంటే మనకు పక్కా లైట్ అనేది అవసరం అనమాట. ఈరోజు ఎలాగైనా తీసుకున్నాను, ఎంత లేట్ అయినా పర్లేదు. అండ్ టైం ఉంటుందో లేదో ఈరోజు జిమ్లో జాయిన్ అవ్వాలన్నమాట మనం. అండ్ ఈ రోజు నుండి మనమైతే రెగ్యులర్గా వర్కౌట్స్ అయితే చేయబోతుంటాం. లాస్ట్ టైం నేను చేసిన ఒక 2.5 years ఇట్లా చేసిన, కానీ మధ్యలో గ్యాప్ పడింది. ఫస్ట్ నుంచి నన్ను ఇన్స్టాలో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలుసు అనమాట. నేను వర్కౌట్ అనేది చేస్తా. వర్కౌట్ ఎందుకు చేయాలరా భయ్ అని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తా, మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే కంపల్సరీగా వర్కౌట్ అనేది చేయాలి. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మన హ్యూమన్ లైఫ్ రోల్కే చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ డైలీ ఒక 30 minutes అన్న కార్డియో వాకింగ్ అన్న చేయండి. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నాకు అంతగా పెద్దగా నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ తెలుసు అనమాట. అంటే ఎట్లా మనం ఏం చేస్తే మన బాడీ హెల్త్గా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది అనేది నాకైతే క్లారిటీగా తెలుసు. నేను ఆల్మోస్ట్ 2.5 years నుంచి వర్కౌట్ అయితే చేస్తున్నా. కాకపోతే మధ్యలో అయితే గ్యాప్ పడింది నాకు. దానివల్ల అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వచ్చిన. అండ్ ఈ రోజు నుండి మనం ఏదైతే ఉందో రెగ్యులర్గా వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. అండ్ నేనైతే చెప్పను ఏం వర్కౌట్ చేస్తున్నా అది ఇదని చెప్పను. జస్ట్ నా లివింగ్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో దాన్ని మాత్రమే ఈ బ్లాగ్లో అండ్ వచ్చే బ్లాగ్స్లో నేను చూపిస్తాను అనమాట. మళ్ళీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి.
అండ్ నాకు కూడా కంటెంట్ అనేది కావాలి కదా. ఇప్పుడు సెర్చ్ చేయాలన్నా కంటెంట్ దొరకాలంటే దానికోసం చాలా ఆలోచించాలి. ఇన్కేస్ మీకు ఏదైనా థాట్స్ వచ్చినా ఒక మీరు కింద అయితే చెప్పండి. నేను దాన్ని బేసిక్ చేసుకొని నేను ఎలాంటి కంటెంట్ ఇవ్వాలని నేను డిసైడ్ అనమాట. అంటే నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. మీకు ఇలాంటి కంటెంట్ వీడియోస్ అయితేనే మీరు చూస్తారని నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. కాబట్టి మీకు ఏమైనా థాట్స్ వస్తే కింద అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం చూస్తున్నారని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు, ప్లీజ్ వెళ్ళి ఫటాఫట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనకి సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే చెప్పినా కదా, పక్కా ఫుడ్ డొనేషన్ అనేది చేద్దాం. 100 మెంబర్స్కి చేద్దాం. ఈసారి 70 కాదు 100 మెంబర్స్కి అయితే మనం అయితే ఫుడ్ డొనేషన్ అనేది చేద్దాం అనమాట. దానికి మీరైతే సపోర్ట్ కావాలి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మన టార్గెట్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అనమాట. అంతే, ఏం లేదు. సింపుల్గా ఫటాఫట్ గుద్దుతే సబ్స్క్రైబ్ బటన్ బద్దలైపోవాలి. అంతే. నెక్స్ట్ ఇంకేముంది, ఇంకేం మాట్లాడాలో అర్థమైతే లేదు. మెల్లమెల్లగా మాట్లాడదాం. ప్రజెంట్ అయితే వాటర్ అయితే వస్తలేవు. వాటర్ ఇంకేస్ రావడం స్టార్ట్ అయితే మనం షూస్ చెప్పినాం కదా, అవి తీసుకొచ్చి వాష్ చేయాలని పక్క రోజు డిసైడ్ అయినా. చాలా రోజులు అవి వాష్ చేయకుండా అట్లనే పెట్టినా. ఈ రోజు కంపల్సరీగా దానిని వాష్ చేద్దాం. నేను అప్లోడ్ చేసిన వీడియోస్లలో ఏదైతే మనం కర్నూలు టు తిరుపతి పోయాం కదా ట్రైన్ జర్నీ నైట్, అది మాత్రం 1K వ్యూస్ అయితే వెళ్ళింది. ఫస్ట్ 1K వ్యూస్ అనమాట మన ఛానల్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ వీడియోకి ఎట్లా అయితే సపోర్ట్ చేసినారో ఈ వీడియో ఎట్లానే సపోర్ట్ చేస్తుండండి. నాకు చాలా సంతోషంగా ఉంది అనమాట. అది 1K వెళ్ళింది కాబట్టి. అది మన ఫస్ట్ ఛానల్లో ఫస్ట్ 1K వ్యూస్ క్రాస్ చేసింది అనమాట. అదే అంటే లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియోస్ పోయినాయి. అది నాకేం పెద్దగా అనిపించలేదు. కానీ లాంగ్ వీడియో 1K పోవడం అంటే కొంచెం ఏదో హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఫైనల్గా వాటర్ రావడం అనేది స్టార్ట్ అయినాయి. ఇంకా మన పని మనం చేసుకోవడమే. మన వర్క్ ఒకటే లేట్ అనమాట. వాటర్ అనేది రావడం స్టార్ట్ అయింది. ఇంకా గోల్డ్ మెన్స్ ఫిజిక్ మూడు మెన్స్ ఫిజిక్ గోల్డ్ అనమాట. ఎప్పటి నుంచి ఆడుతున్నారు? నాకు ఈశ్వరన్న బ్లాగ్ చూడకపోతే డే అనేది అస్సలు ఎండ్ అవ్వదు. అండ్ ఆయన నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అనమాట బ్లాగ్ చేయడానికి. ఓన్లీ ఫర్ ద రీజన్ ఈశ్వర్ బులేగర్. వాటర్ కూడా చాలా ఫుల్గా వస్తున్నాయి. ఇంకా మన పని షురూ చేద్దాం. కాకపోతే మీకు ఒక చిన్న దేశీ జుగాడ్ అయితే చేసిన చూసినారు కదా. ఈ ట్రైపాడ్ ఎట్లా సెట్ చేసినాడు అండి, పైన గోడ నుంచి ఇట్లా సెట్ చేసిన ఈ వ్యూ రావడం కోసం. అట్లే ఉంటుంది నాతో మరి, క్రేజీగా. ఫైనల్లీ ఇదే మన హెయిర్ స్టైల్ అనమాట. ఇట్లా ఉంది లుక్. ప్రజెంట్ క్రాకర్స్ కోసం వెళ్తున్నాం. ఇంకా ఒక బ్యాగ్ కూడా కావాలి మనకి. దానికోసం అయితే బయటికి వెళ్తున్నాం మనం. చాలా లేట్ అయిపోయింది. 1 అవర్ తర్వాత కాల్ చేసినాడు ఆయన, క్రాకర్స్ ఆయన. బైక్ వేసుకొని ఇప్పుడు చక్కగా వెళ్ళిపోవడమే. ఇది కూడా ఎంత ప్రశాంతంగా వణికింది కుక్క. ప్రశాంతత అంటే మీదే బ్రో, మాదేం లేదు.
ఊర్లో ఎవరు లేరు, అంత ఖాళీగా ఉంది. సబ్స్క్రైబర్స్ హాయ్. లోకేష్ బ్రో మనకి ఇప్పుడు క్రాకర్ స్పాన్సర్ అనమాట. క్రాకర్స్ కోసం సందులు అయితే తిరుగుతున్నాం అనమాట. సైడ్ కూడా ఇయ్యారు అసలు, మనుషులైనా అవుజుడు బ్రో. మరి సైడ్ ఇవ్వకుంటే ఎట్లా కదా, బైక్ వస్తుంది హారన్ని కుడుతున్నాం మళ్ళీ మనం. సందులలో అంతే బ్రో, ఇది వాళ్ళ ఏరియా. ఏదైనా మనకు సంబంధం లేదు, ఏదైనా వెహికల్ వస్తున్నప్పుడు కొంచెం అడ్డు జరగాలనేది నా రూల్ అనమాట. నీ రూల్ కానీ వాళ్ళ ఏరియాలో వాళ్ళు జరగారు బ్రో, అది వాళ్ళ రూల్. చూద్దాం, దాన్ని నెగ్లిజెన్స్ అంటే ఏమంటారు కదా దానికి, కొన్ని వర్డ్స్ యాడ్ చేసుకోండి మీరే. ఫైనల్గా మనం క్రాకర్స్ షాప్ దగ్గరకు వచ్చేసాం. ఈ మంచిగా మనకి బనాలు ఇచ్చేది ఇప్పుడు ఫ్రీ స్పాన్సర్షిప్ యోగి బై. ఇంటికాడ ఉంది మొత్తం దీపావళి కదా ఆడ సగం పెట్టుకున్నా. మేము ఊకే సినిమా పోతే అసలు ఆ మంచి ఆ రోజే బనాల పోతామా. సింగిల్ షాట్ చూడండి ఎంత పెద్ద ఉంది ఇది. ఏమంటే గ్లో ఎక్కువ వస్తుంది బ్రో. 450 అంట. ఒక 2 షాట్లు అయితే తీసుకున్నాం, ఇంకొకటి సింగిల్ షాట్. అండ్ ఇవి వచ్చేసి ఇవి కలర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి అనమాట. మన భాషలో చెప్పాలంటే చిచ్చుబుడ్లు, అండ్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మనకి తెలియదు. ఈ బ్రోనే మాకు ఇచ్చింది, బెస్ట్ ప్రైజ్కి ఇచ్చినాడు. బ్రో ఒకసారి ప్రైజెస్ చెప్పు బ్రో దీనివి. ఇది హోలీ మల్టీ కలర్ వస్తుంది, ఫ్లవర్ పాట్, ఫ్యాన్స్ ఐటమ్. ఇది 150 రూపీస్ పడుతుంది. ఇది 30 షాట్ మల్టీ క్రాక్లింగ్, పైకి పోయినాక బ్లాస్ట్ అవుతుంది, క్రాక్లింగ్ వస్తుంది. 450 పడుతుంది బాక్స్. ఇది 12 షాట్ సేమ్ ఫ్లో, ఇది మల్టీ క్రాక్లింగ్ విత్ సౌండ్, 180 రూపీస్ బాక్స్. ఇది సింగిల్ షాట్ 5 ఇంచ్ కామెంట్. ఇది మన దగ్గర వచ్చేసి 300 పడుతుంది. 5 ఇంచ్ కామెంట్. ఇది హైలైట్ ఉంటుంది పైన క్రాక్లింగ్ ఫంక్షన్స్ కి. ప్రైజెస్ మీరు ఎక్కడైనా బయట చెక్ చేసుకున్నా మీకు ఐడియా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకునే మన దగ్గరికి రండి, ఏం ఇబ్బంది ఏం లేదు. బ్రో ఎవరో కాదు, మా లోకేష్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అంటే స్కూల్ మేట్స్. నాకు కూడా తెలియదు క్రాకర్స్ పెట్టినాడని. ఫోన్ చేయ వెంటనే మా ఫ్రెండ్ ఉన్నాడు, క్రాకర్స్ ఇప్పిస్తా అని. మంచి మంచి క్రాకర్స్ అయితే ఉన్నాయి. నేను నంబర్ కూడా ఒకసారి వీడియో పైన ప్లే చేస్తా, ఇంకోటి డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఫోన్ చేసి బ్రో దగ్గరికి అయితే వెళ్ళిపోండి. క్రాకర్స్ 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 ఆగా యారే. దివాళీ ర్యాంప్ ఉంటుంది ఇంకా ఈసారి మనది, తగ్గేదేలే అనమాట. వీడియో కోసమే ఉన్నాడు వాడు. ఆ ఫోన్ మామూలు ఉంది, వేరే ఫోన్ తీసుకోండి. ఓకే బ్రో, ఇవి ట్రై చేసి చెప్పు యోగి బాయ్. ఇది కూడా అనిపిస్తుంది బ్రో, ఎందుకంటే 1500కి ఇంత పెద్ద క్వాంటిటీ రావడం అంటే రేట్ అయితే చాలా వర్త్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మా తమ్ముడు రేట్ పెట్టినాక బయటికి వెళ్ళి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీ, ఫుల్ సాటిస్ఫై అనమాట ఇన్ని క్రాకర్స్. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ బ్రో. బాయ్. థ్యాంక్ యూ. ఇవి మన క్రాకర్స్ అనమాట. 2 షాట్లు, ఒక సింగిల్ షాట్, ఇంకొక చిన్న షాట్ అనమాట. అవి 2 ఫ్లవర్స్ వస్తాయి, ఫ్లవర్ లా వస్తాయి అనమాట సైడ్కి. ఇవి వచ్చేసి మనకి యోగి బ్రో దగ్గర అయితే తీసుకున్నాం. ఇందాక చూసినారు కదా మీరు, నా లోకేష్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చాలా మంచి రేట్కి అయితే ఇచ్చినాడు, హోల్సేల్ అనమాట. చాలా మంచి రేట్కి ఇచ్చినాడు. అండ్ ఇంకోటి ఏమని చెప్పినాడంటే, అది ఫ్లాప్ అయిపోతే అంటే ఫెయిల్ అయిపోతే దాన్ని రీప్లేస్ చేస్తా నేను క్రాకర్ని అని ఒక చెప్పినాడు. మనకి ఇంత అంటే ఇట్లా ఎవరు చెప్పారనమాట, ఇట్లా ఫెయిల్ అయిపోతే నేను మళ్ళీ రీప్లేస్ చేసి ఇస్తా క్రాకర్ని అని ఎవరు చెప్పారు. ఆ బ్రో అయితే చెప్పినాడు. నాకైతే చాలా హ్యాపీ, వర్త్ అనిపించింది ఆ ప్రైస్కి ఈ షాట్లో రావడం. అంటే నార్మల్గా మీకు బయట ఒక 25 షాట్ వచ్చేసి 600-700 పడుతుంది. 800 దగ్గర ఊక ఉన్నాయి ఇప్పుడు సీజన్ కాబట్టి, దివాళీ సీజన్. కాకపోతే మనకి హోల్సేల్ ప్రైస్కి ఇచ్చినాడు, చాలా తక్కువకే అనుకుంటా. చాలా హ్యాపీగా ఉంది.